హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు డైలీ అనాలిసిస్ వీడియో. ఈరోజు మనం వీడియోలో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ యొక్క మూమెంట్ ఎలా ఉందో చూస్తూ, మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏమి ఉన్నాయో ఒకసారి గమనిస్తూ, రేపటి అనాలిసిస్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాము. సో ఈరోజు చూసుకుంటే మనకు మార్కెట్లో రికవరీ అనేది కనిపిస్తుంది. మార్కెట్ ఈరోజు పాజిటివ్గా క్లోజింగ్ అవ్వడం అనేది జరిగింది. సో నిఫ్టీ మనకు 150 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,334 లెవెల్స్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది. అట్ ద సేమ్ టైం సెన్సెక్స్ 286 పాయింట్స్ గెయిన్ అయ్యి 77,656 లెవెల్స్ దగ్గర క్లోజింగ్ అనేది జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండిట్లో కూడా మనకు స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే నిఫ్టీలో ఆఫ్టర్ ఏ లాంగ్ రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ తర్వాత ఈరోజు ప్రైస్ యాక్షన్ ప్రకారంగా చూసుకుంటే మాత్రము 24,334 లెవెల్స్లో నిఫ్టీ యొక్క క్లోజింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బట్ చూడాలి, క్లోజింగ్ అయితే స్ట్రాంగ్లో ఉంది, కానీ ఇంకా బులిష్ కన్ఫర్మేషన్ అనేది రాలేదనే మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇంకా జియో పొలిటికల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో ఈ ర్యాలీకి ముఖ్యమైన రీజన్స్ అనేవి కొన్ని ఉన్నాయి. లైక్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ 1:30, 2 o'clock టైం నుంచి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి డ్రాస్టిక్గా డిక్రీజ్ అవడము, మనకి ఏదైతే నిన్న ఆఫ్టర్ క్లోజింగ్ మార్కెట్లో యూఎస్లో శాంక్షన్స్ విధిస్తారని చెప్పి మనము చెప్పుకున్నాం కదా. ఆ శాంక్షన్ యాక్చువల్గా అప్డేట్ ఏముందంటే, లైక్ యూఎస్ హెవీగా ఇరాన్ మీద శాంక్షన్స్ విధిస్తుందని చెప్పి డైరెక్ట్ ట్యాక్సెసే కాకుండా ఇండైరెక్ట్గా కూడా రిమైనింగ్ కంట్రీస్ తోటి ఇరాన్ మీద ప్రెజర్ని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి మనం అనుకున్నాము. కానీ యాక్చువల్ శాంక్షన్స్ అంత ఫియర్ఫుల్గా లేకపోవడం వల్ల మార్కెట్లో ఈ న్యూస్ని గ్లోబల్ మార్కెట్స్ అనేవి పాజిటివ్గా తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఇరాన్ యొక్క క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని ఇంపాక్ట్ చేయదు కాబట్టి, సో క్రూడ్ ఆయిల్లో మనకు బ్రెంట్ క్రూడ్ ఆయిల్లో అండ్ WTI క్రూడ్ ఆయిల్లో కూడా మనకు ప్రైజెస్లో మనము ఫాల్ అనేది గమనించవచ్చు. సో ఈ కండిషన్స్ తోటి మనకు స్టాక్ మార్కెట్స్లోకి ఫ్రెష్గా క్యాష్ ఫ్లో అవడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అంటే మండే మార్కెట్ క్లోజింగ్ అయ్యే టైంకి FIS అండ్ DIS కూడా బోత్ ఇండియన్ మార్కెట్లో హ్యూజ్గా బయింగ్ సైడ్ అనేది ఉండడం జరిగింది. బట్ ఆప్షన్ చైన్లో చూసుకుంటే మాత్రం ఇండెక్స్ ఆప్షన్స్లో ఇంకా FIS నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. ఓన్లీ 10% మాత్రమే బయర్స్గా ఉన్నారు. చూడాలి, ఇది ఒక షార్ట్ కవరింగ్ కూడా అయ్యుండొచ్చు. వీక్నెస్ అయితే లేదని చెప్పుకోవచ్చు, కానీ బుల్లి సైడ్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదని మనం చెప్పుకోవచ్చు. సో ఇది మార్కెట్లో ఉన్నటువంటి మేజర్ న్యూస్ అండి. సో విక్స్లో కూడా మనకు ఈరోజు డ్రాప్ అనేది కనిపించింది. సో ఈ విధంగా మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ అనేది బిల్డప్ అవుతుందని చెప్పుకోవచ్చు. బట్ ఇంకా కన్ఫర్మేషన్ అనేది లేదనే చెప్పుకోవాలి. ఈ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఓవరాల్గా ఇంకా 1-2 days తర్వాత కూడా ఇలానే మనకు క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేవి కంట్రోల్లో ఉంటూ ఇలా ట్రేడ్ అవుతూ ఉంటే మాత్రం మార్కెట్లో మంచి అప్సైడ్ మూమెంటం అనేది అప్కమింగ్ డేస్లో మనం చూడొచ్చు. ఒకసారి మనము నిఫ్టీ అండ్ సెన్సెక్స్కి సంబంధించిన లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఈరోజు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఈరోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూద్దాం ముందుగా. సో చూడండి, ఈరోజు మీరు ఎవరైనా ట్రేడ్ చేసి ఉంటే మార్కెట్లో ఈ రోలర్ కోస్టర్ రైడ్ మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మార్కెట్ ఫ్లాట్గా ఓపెనింగ్, దాదాపుగా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది జరిగింది. ఇనిషియల్ ఫస్ట్ క్యాండిల్లో మీకు వోల్టైల్ మూమెంటం అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆఫ్టర్ దట్ వోల్టైల్ మూమెంట్ మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూడండి. మనము డిస్కస్ చేసిన 24,200 రెసిస్టెన్స్ అని నిన్న చెప్పుకున్నాం కదా. ఈ లెవెల్స్ నుంచి మల్టిపుల్ టైమ్స్ ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం రిజెక్షన్ జరుగుతూ 24,150 సపోర్ట్ అని చెప్పుకున్నాము. ఈ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ చేస్తూ మార్కెట్ ఇంకా ఫర్దర్గా డౌన్ రావడం అనేది జరిగింది. సో ఫర్దర్గా డౌన్ వస్తూ దాదాపుగా 24,120 లెవెల్స్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకుంటూ మళ్ళీ 120, 150, 140, 150, 160, 180, అగైన్ 120 ఈ లెవెల్స్లో ఇలా ట్రేడింగ్ ఫ్లక్చుయేట్ అవుతూ ఒక లెవెల్లో ఈ బిగ్ స్పైక్ ఉంది చూసారా. నేను చెప్పాను కదా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ సడన్గా ఫాల్ అయ్యాయని చెప్పి. అరౌండ్ ఈ టైంలోనే మనకు బ్రెంట్ క్రూడ్ ఆయిల్లో మనకు ప్రైస్ అనేవి డిక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. దాదాపుగా $94 పర్ బ్యాలర్గా నడుస్తున్న ప్రైజింగ్ మనకు సడన్గా 92, 91.5 లెవెల్స్కి మనకు సడన్గా ఫాల్ అనేది మనం బ్రెంట్ క్రూడ్ ఆయిల్లో చూడొచ్చు అనమాట. దట్ ఈస్ బికాస్ ఇంకా సప్లై చైన్ అనేది మెరుగుపడుతుంది. ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని మేజర్గా అలో చేస్తారు అన్న ఉద్దేశంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్లో మనకు డిక్రీజ్ అనేది చూడొచ్చు. యాజ్ ఇండియా మేజర్లీ డిపెండెంట్ ఆన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అండి. సో 85% ఆఫ్ ద ఇండియన్ క్రూడ్ ఆయిల్ నీడ్స్ మనము బయట దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాము. సో ఈ రీజన్స్ వల్ల మనకు కూడా ఈ మార్కెట్లో సడన్ స్పైక్ అనేది కనపడింది. అట్ ద సేమ్ టైం కంటిన్యూస్గా క్రూడ్ ఆయిల్లో కూడా మనకి ఎలాగైతే ప్రైసెస్ డ్రాప్ అవుతూ ఉన్నాయో కంటిన్యూస్గా, అలానే మార్కెట్లో కూడా ర్యాలీ అనేది చూసాము. అప్ టు మనం ఫైండ్ అవుట్ చేసిన 24,250 లెవెల్స్ వరకు కూడా ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అయింది. సో ఆఫ్టర్ సిఎస్ సెషన్స్ మనకు చూసుకుంటే 24,334 లెవెల్స్లో దాదాపుగా మీకు 100+ పాయింట్స్ సిఎస్లో కవర్ అవ్వడం అనేది జరిగింది. సిఎస్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సిఎస్ ఇంప్లిమెంట్ చేశారండి రీసెంట్గా. సిఎస్ అంటే ఏంటో తెలుసు కదా మీకు, క్లోజింగ్ ఆప్షన్ సెషన్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ రోజు జరిగే ఎక్స్పైరీ ఫస్ట్ ఎక్స్పైరీ అండి, మంత్లీ ఎక్స్పైరీ. సో మేబీ దానివల్ల కూడా ఈ ర్యాలీలో కొంచెం ప్రైజింగ్ డిఫరెన్స్ వల్ల అవ్వచ్చు, వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్. ఆ ర్యాలీ సిఎస్ వల్ల కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో సిఎస్ సెషన్లో చూడండి 100+ పాయింట్స్ మనకు సిఎస్లోనే క్లోజింగ్ అనేది జరిగింది. సో చూసుకుంటే ఈ లెవెల్ కూడా 24,200 లెవెల్స్ సక్సెస్ఫుల్గా ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో రేపటి లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో టుమారో బై ఎనీ ఛాన్స్ మార్కెట్ ఇక్కడికంటే పైకి వెళ్తూ ఉంటే ఇమీడియట్గా నేను చూసే లెవెల్ 24,400 అండి. మార్కెట్ ఈ 24,400 అబవ్ ఎప్పుడైతే సస్టైన్ అవుతుందో ఫర్దర్గా మంచి ర్యాలీ అనేది మనము
24,500 600 వరకు కూడా మనం మంచి ర్యాలీ చూడడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, బుల్లిష్ సైడ్. అలానే బేరీ సైడ్ వస్తుంటే మాత్రము ఈరోజు రేషన్స్ ఎక్కడైతే తీసుకుందో 24,200 లెవెల్స్ దగ్గర ఇక్కడ మనకు మంచి సపోర్ట్ అనేది ఉంటుందని మార్కెట్లో చెప్పుకోవచ్చు. ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అవుతుంటే మాత్రం 24,100 లెవెల్ని మనము గమనించవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనకు నిఫ్టీలో పాజిటివ్ మూమెంటం అయితే క్రియేట్ అవుతుంది, కానీ కన్ఫర్మేషన్ ఇంకా లేదని చెప్పుకోవచ్చు. స్ట్రాంగ్ బేరిష్ సైడ్ పొజిషన్స్ అయితే బిల్డప్ చేస్తున్నారని మనం అనుకోలేము. జస్ట్ ఒక షార్ట్ కవరింగ్ కూడా అవ్వచ్చు. ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి షార్ట్ పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఇలాంటి ర్యాలీ అనేది కనపడుతూ ఉంటుంది. సో సెన్సెక్స్ ప్రైస్ యాక్షన్ ఎలా ఉందో చూద్దాము. సో సెన్సెక్స్ కూడా మనకు అరౌండ్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది. 77,350 లెవెల్స్లో ఓపెనింగ్ జరుగుతూ ఇమీడియట్ ఫస్ట్ 5 minutes వోల్టాలిటీ అనేది చూసాము. తర్వాత అప్ సైడ్ వెళ్తూ మనకు 77,400 దగ్గర ఇది రిజెక్ట్ అవ్వడం అనేది జరిగింది. రిజెక్ట్ అవుతూ మల్టిపుల్ టైమ్స్ ఈ యొక్క 77,100 దగ్గర 100-150 దగ్గర సపోర్ట్ తీసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తూ డే హైస్ డే లోస్ మధ్యలోనే మనకి ఈరోజు మొత్తం ట్రేడింగ్ అనేది గడిచింది. సేమ్ లైక్ నిఫ్టీ డే హై డేలోనే ఎక్స్పైరీ ఉంటుందని చెప్పి అనుకున్నాము. బికాస్ ఈరోజు నిఫ్టీ యొక్క మంత్లీ ఎక్స్పైరీ ఫర్ ద ఆగస్ట్ మంత్. సో ఈ మార్కెట్లోనే ఉంటుందని ఎక్స్పైరీ చేస్తున్నారు సెల్లర్స్ అందరూ కూడా. సడన్గా మనకు క్రూడ్ ఆయిల్లో ప్రైజెస్ అనేవి డిక్రీజ్ అవ్వడం వల్ల ఈ సడన్ స్పైక్ అనేది మనం గమనిస్తాము. అట్ ద సేమ్ టైం సిఏ సెషన్స్ యొక్క హైయెస్ట్ ట్రేడెడ్ వాల్యూ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపుగా 500 పాయింట్స్ మూవ్ అనేది ఈ ర్యాలీలో ఉందండి. 500 పాయింట్స్ ర్యాలీ అనేది ఉంది. సో నిఫ్టీలో ఇదే టైంలో 150 పాయింట్స్ ర్యాలీ అనేది మనం చూసాము. సో క్లోజింగ్ చూస్తే మాత్రం నిఫ్టీతో కంపేర్ చేస్తే సెన్సెక్స్ కొంచెం వీక్ క్లోజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ 77,700 లెవెల్స్లో అట్లీస్ట్ క్లోజింగ్ ఉంటుందని చెప్పి అనుకోవడం జరిగింది. బట్ ఈ లెవెల్స్ ఇంకా ఈ జోన్ ఏదైతే ఉందో రేషన్ జోన్, ఈ జోన్ ఇంకా అబౌవ్ క్లోజ్ చేయలేదు మార్కెట్. సో ఓవరాల్గా చూస్తే మాత్రం మనకు సెన్సెక్స్లో రేపటి లెవెల్స్ ఒకసారి చూద్దాము. సో ఓవరాల్గా చూస్తే రేపు ఈ 77,800 to 7,800 మంచి జోన్గా ఉండబోతుంది మీకు. ఈ జోన్ అబౌవ్ క్లోజింగ్ అవుతుంటే మాత్రం నెక్స్ట్ 78,000 మనం గమనించాల్సిన లెవెల్. ఈ లెవెల్ కూడా క్రాస్ అవుతూ మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే నెక్స్ట్ గమనించే లెవెల్ 78,232. ఓకే, నెక్స్ట్ డౌన్ సైడ్ వస్తూ ఉంటే మాత్రం మార్కెట్లో మనం గమనించాల్సిన లెవెల్స్ వచ్చేసి ఫ్లాట్ ఓపెనింగ్ చేస్తూ వీక్నెస్ అనేది కనిపిస్తే 77,500 ఇమీడియట్ సపోర్ట్గా ఉంటుంది. ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తూ ఇంకా కిందికి వస్తుంటే మాత్రం 77,200 లెవెల్స్లో మీరు ఈరోజు మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్లో సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది మీరు గమనిస్తే. ఈ 77,200 లెవెల్స్ కూడా దాటి ఇంకా కిందికి వస్తుంటే మాత్రం మనకు 77,000 రౌండ్ ఫిగర్లో మనము సపోర్ట్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ విధంగా మనకు సెన్సెక్స్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పుకుంటే సింగిల్ పాయింట్లో చెప్పాలంటే 3 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఏంటి, అమెరికాకు ఇంకా ఇరాన్కి మధ్యలో ఉండేటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అనుకున్నంత ఫియర్ఫుల్గా లేవు. సెకండ్ పాయింట్ ఏంటి, ఇవి అనుకూలంగా లేకపోవడం వల్ల సెకండ్ పాయింట్ ఏంటి ఈ యొక్క శాంక్షన్స్ అనేవి అనుకున్నంత ఫియర్ఫుల్గా లేకపోవడం వల్ల క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో మనకు క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేవి తగ్గడం జరిగింది. సో థర్డ్ పాయింట్ అంటే ఇలా తగ్గడం వల్ల మనకు ఇండియన్ మార్కెట్స్లో క్యాష్ అనేది ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. సో షార్ట్ కవరింగ్ అనేది ఉంది. ప్రైస్ యాక్షన్ పరంగా చూస్తే మాత్రం మంచి బులిష్ మూమెంట్ అనేది చెప్పుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శాంక్షన్స్ అనేవి ఫ్రీగా ఉన్నాయి, మొత్తానికే తీసేయలేదు. సో ఈ శాంక్షన్స్ రానున్న రోజుల్లో మనకు ట్రంప్ ఎలా ప్రవర్తిస్తారో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఉన్నమాట రేపు అనేది ఉండదు. సో ట్రంప్ ఈ యొక్క శాంక్షన్స్ అనేవి ఇంకా టైటన్ చేస్తారా లేకుంటే లూజన్ చేస్తారా? ఇంకోటి యూఎస్లో ట్రెజరీ బాండ్స్ ఈల్డ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అది కూడా మనకు స్టాక్ మార్కెట్కి ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో విక్స్ అయితే మాత్రం మనకు పాజిటివ్గానే ఉంది, రియాక్ట్ అవ్వట్లేదు. FIDI డేటా కూడా క్యాష్లో అయితే మాత్రం నెట్ బయర్స్గానే ఉన్నారు. రిజల్ట్స్ సీజన్ కూడా అయిపోవచ్చింది. సో దాదాపుగా మనకు ఇండియన్ స్టాక్స్ అన్నీ కూడా బాగానే రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. సో బట్ ఓవరాల్గా మనకు కన్ఫర్మేషన్ లేదే మనము ఎటువంటి బుల్లిష్ ట్రేడ్స్ అనేవి బిల్డ్ చేయకూడదు. సో నెక్స్ట్ అప్కమింగ్ 2 to 3 డేస్లో మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎలా ఉన్నాయి, ఇంకా ఇండియన్ రూపీ కూడా స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు కంపేర్ టు ఎస్టర్డే లెవెల్స్. 94.5 ఆ లెవెల్స్లో ఈరోజు ట్రేడింగ్ అయితే జరుగుతుంది. సో ఈ విధంగా పాజిటివ్ పాయింట్స్ ఒక్కొక్కటి యాడ్ అయ్యి ఈరోజు యొక్క షార్ట్ కవరింగ్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. సో రేపు నెక్స్ట్ అప్కమింగ్ 2-3 డేస్లో ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి ఈ డైరెక్షన్ అనేది డిసైడ్ చేయబడుతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ అనాలిసిస్. ఐ హోప్ మీకు నా అనాలిసిస్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో అండ్ ఇక్కడ QR రూపంలో కూడా నేను ఇస్తాను. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్లో మనం తీసుకున్న పొజిషన్స్ యొక్క ఎగ్జాక్ట్ స్క్రీన్ షాట్స్ అనేవి మీకు ఉంటాయి. సో దాన్ని చూసి మీరు ట్రేడింగ్ అనేది ఈరోజు మన గ్రూప్లో ఎలా చేసామనేది మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి డైలీ అనాలిసిస్ వీడియోస్ మనకు ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి. డైలీ అనాలిసిస్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రేడింగ్ ఫ్లో తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.